ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో లేచారు కదండి, ప్రార్థన చేసుకున్నారా? ఉదయకాలం లేస్తున్నాగానే ప్రార్థన చేయండి. మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మన దేవుడు సర్వం రేగిన దేవుడు, గొప్ప దేవుడు కదండి. దేవాతి దేవునికి ఉదయకాల సమయంలో మహిమ కలుగును గాక. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానం కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ. కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయేమో, కానీ యెహోవాను దేవుని ఆశ్రయించే బిడ్డలకి ఏ మేలు కొదవై ఉండదు అని చెప్తున్నాడు అనమాట. అయ్యా, పలాని మేలు నాకు కొదవై ఉంది, ఇంకా కొరవ ఉంది, అది నెరవేరలేదు, అది లేదు, ఇది లేదని చెప్పడానికి మనకి వీల్లేదు. కానీ దేవుడిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ప్రతి ఒక్క మేలు కూడా దేవుడు చేస్తానంటున్నాడు. ఏ మేలు నీ కొదవ ఉండదు. నీకు ఏ మేలు కావాలి, నువ్వు ఏ మేలు కోరుకుంటున్నావు కుటుంబంలో, ప్రతి మేలును కూడా దేవుడు నేను తీరుస్తానంటున్నాడు. సింహపు పిల్లలతో పోలుస్తున్నాడు అనమాట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి. సింహపు పిల్లలు చూడండి, సింహం అంటే ఎవరు చెప్పండి? అడవిలో ఉన్నటువంటి పెద్ద జంతువు సింహము, దాన్ని రాజుగా పోలుస్తున్నాడు అనమాట దేవుడు. అడవికి రాజు కదా సింహం అంటే, అడవికి రాజు, అది రాజుతో పోలుస్తున్నాడు అనమాట. ఆ రాజు పిల్లలు లేమి గలవై ఒక్కొక్కసారి ఆకలిగా ఉంటాయేమో, కానీ నన్ను ఆశ్రయించే వారికి ఎప్పుడు కూడా ఏ మేలు కొదవై ఉండదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన రాజు, మన శాసనకర్త, మన శైలము, మన కోట, మన ఆశ్రయదుర్గమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే యేసురాజు, మహోన్నతమైన రాజు అయిన యేసురాజు. కాబట్టి ఆ రాజును ఆశ్రయిస్తే ఏ మేలు మనకు కొదవ ఉండదనమాట. సింహపు రాజు పిల్లలు కూడా ఒక్కొక్క తడవ లేమి కలుగుతుంది, వాళ్ళకి ఆహారం దొరకడానికి కష్టమైపోతుంది. కానీ దేవుని ఆశ్రయించే బిడ్డలకు మాత్రం ఎప్పుడు కూడా ఏ మేలు కొదవై ఉండదు అని సెలవుస్తున్న లేఖనాలు కదండి. ఆయనే మన రాజు. అవును కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కూడా చూడండి, క్రీస్తు మహిమలో దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు దేవుని మనం ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆయన దేవునిగా మనం అంగీకరించాలి. ఉదయకాలంలో ప్రార్థించడం, బైబిల్ చదవడము, ఇలాగా మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయనే ఆశ్రయపురముగా, మనకు ఆశ్రయ దుర్గముగా మనం చేసుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా మనము ఆకలిగా ఉండము, ఏ కొరత ఉండదు, మనకి ఏ కొదవ లేకుండా దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడండి. కుటుంబంలో మరి అనేక కొదవలు మనకు ఉంటాయన్నమాట, అనేక కొరతలు మనకు ఉంటాయన్నమాట. పిల్లలు ఫీజు కట్టుకోలేం, బాడుగు కట్టుకోలేక, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, ఇంకా లేమి, ప్రతి విధమైనటువంటి లేమి, ఆర్థికంగా సమస్యల్లో డబ్బులు లేక ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు కదా. అన్ని విధాలుగా నువ్వు చూడండి, నీ బిడ్డలకు ఫీజు కట్టుకుంటావు, నువ్వు కుటుంబ బాడుగు కట్టుకోగలుగుతావు, దేవుడు నీకు శక్తి సామర్థ్యాన్ని ఇస్తా అంటూ నీకు ఏ మేలు కొదవై ఉండదన్నాడు. అయితే దేవుని నువ్వు ఆశ్రయిస్తావా? మన ఇష్టానుసారంగా ఇప్పుడు నెలకొకతోడు ప్రారంభం చేస్తూ ఉంటారు కొంతమంది. అలా కాదు, ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆయన ఆశ్రయపురముగా మనం చేసుకోవాలి. ఆ రాజు పిల్లలు మనము ఆయన రాజుగా మనం చేసుకుంటే, ఆ యేసురాజుని ఖచ్చితంగా ఆయన పిల్లలకి ఏ మేలు కొదవై ఉండదని దేవుడు చెప్తున్నాడు అనమాట. సింహ పిల్లలు, అడవికి రాజు అయినటువంటి ఆ సింహం, ఆయన పిల్లలు కూడా ఒకవేళ చూడండి కొన్ని సమయాలలో ఆకలి ఉంటాయి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి మాత్రం ఎప్పుడు కూడా ఏ కొరవ ఉండదు. ఆ సమయానికి ఏం కావాలని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనమాట. ఆయన మహిమ పరచడానికి, ఆయన మహిమలో నీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవసరాలు అయితే ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే లేమిలో ఉన్నారో, ఎవరైతే కొరతలో ఉన్నారో, ఇంకా ఏ కొదవ నీకుండదన్న దేవుడు ఈరోజు వాగ్దానం అయితే ప్రార్థించండి. కీర్తన గ్రంథం 34:10 ఈ వాగ్దానం చేయబెట్టి ప్రార్థించి, ప్రభువా, సింహపిల్లలు ఏమగలవు ఆకలి ఉంటాయేమో, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైనదాన్ని కానీ వాగ్దానం చేసిన దేవుడు ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చమని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు ఏ మేలు కొదవ ఉండదండి. ఆయన బిడ్డల్ని ఇప్పుడు కూడా ఆయన ఆకలితో ఉండనివ్వడు. ఆయన
సమృద్ధికరమైనటువంటి ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. మంచి ఆహారంతో కొండ తేనెతో మనం తృప్తిపరుస్తానన్నాడు. మంచి గోధుమలతో మనల్ని ఆయన తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు అనమాట. కొండ తేనెతో మనల్ని తృప్తిపరుస్తాడు కాబట్టి నీకు ఏ మేలు కొదవ ఉండదు. ఆయన ఆశ్రయించండి, ఆయన ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేస్తున్నాగానే మొదటి సమయం దేవుని కూడా మనం నేర్చుకోవాలి. ఇంకా మనలో ఎవరైతే రక్షణ లేకుండా మరి ఉన్నారా ఎవరైనా, వెంటనే మనము రక్షణ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి పరలోక రాజ్యము, పాపక్షమాపణ, గొప్ప భాగ్యము, మన పరలోకంలో మనకు స్థానం దొరికిందంటే ఎంత గొప్పదనిది కదండి. అందుకనే రక్షణ అయిన వారందరూ కూడా రక్షణ సిద్ధపడాలి. మరి కొత్త వారు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణ, మనం ఆత్మక రక్షణ తీసుకుంటే పరలోక స్థానం మనకు ఉందండి. మరి పాపక్షమాపణ నిమిత్తం మనం రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యంలో మనం నివసిస్తాం. దేవుని సన్నిధిలో పాపక్షమాపణ కలుగుతుంది, మన ఆత్మకి శాంతి శుద్ధి కలుగుతుంది, ఇక్కడ నీకు సమాధానం కలుగుతుంది నీ ఆత్మకి. మరి రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మకి రక్షణ తీసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కానీ ఈ లోకంలో మరి మరి సింహాలు, పులులు ఏమైనా కానీ ఆకలి ఉంటాయేమో ఒకవేళ అన్నమాట పిల్లలు. కానీ దేవుని ఆశ్రయించే పిల్లలకి ఏ మేలు కూడా కొరవై ఉండదు. ఆయన కొదొచ్చేసి ఇక దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనం ఆకలితో పెట్టడానికి ఆయన ఏమన్నా అన్యాస్త్రం అనుకున్నావా? ఆయన గొప్ప దేవుడు అండి, సజీవుడు. కాబట్టి ఆయన్ని మనం ఆశ్రయిద్దాం. రాజులను ఆశ్రయించకూడదు, మనుషులను ఆశ్రయించకూడదు, అధికారులను ఆశ్రయించకూడదు. కానీ చూడండి, ఆయన ఆశ్రయించే వారికి, చూడండి, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు అన్నాడు అనమాట. యెహోవాను ఆశ్రయించండి, మనకు అప్పుడు ఏ మేలు కొదవ లేకుండా ఆయన సమృద్ధికరంగా మనం దీవించే గొప్ప దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం మాకు ఇచ్చిన తండ్రి, సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయేమో, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైండదని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. నిజంగా ప్రభువా, మరి మనుషులను ఆశ్రయించుకంటే, రాజులను ఆశ్రయించుకంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవుస్తున్నాయి లేఖనాలు. ప్రభా, మరి క్రీస్తు మహిమలో ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తానని పిలిపిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రభా, మాకు ఏ మేలు కొదవ లేకుండా నాయన ప్రభా, మీ మహిమైశ్వరం చొప్పున ఆయన తీర్చమని, సహాయం చేయమని. ఎవరైతే ఆకలితో ఉన్నారు ప్రభా, మేలు నాయన లేక నాయన కొరతల్లో కొదవలో ఉన్నారు నాయన, వాళ్ళందరి పట్ల నాయన ఈరోజు నాయన ప్రభా, మరి ప్రతి ఒక్క మేలు చేసిన ఆయన సహాయం చేయండి. ఉద్యోగం వారికి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి మంచి వివాహంలో సమకూర్చండి. గర్భఫలం లేని వారికి ఆయన మంచి గర్భఫలం తెచ్చేయండి. ప్రతి ఒక్క గర్భాన్ని ముట్టండి తండ్రి యేసునామములో. గర్భిణీ స్త్రీలను ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. ప్రభావాలకనే రోడ్డు ప్రమాదాలను తప్పించండి. ప్రతి విధమైన వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్షేమం తెచ్చండి. యాక్సిడెంట్ కలిగిన దురాత్మ వేసిన గద్దిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కంపెనీలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులందరినీ కూడా దీవించండి. సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించండి. కుటుంబంలో ఐక్యత తెచ్చండి. భార్యాభర్తల సమానం తెచ్చండి. అత్త కొడుల మధ్య సమాధానం కలుగును గాక. అయా నాయన ప్రభు, ఈ దినం ఆయన వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి వారి జీవితాల్లో ప్రభు మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి సహాయం చేయండి. వాళ్ళకి తోడేండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ అయా యేసు క్రీస్తు జీవములిగి నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.